సహోదరులారా, అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాము. ప్రభువుని మనతో ఉన్నట్లుగా మనం వేడుకుందామా? ఓకే బ్రదర్. మా స్తుతులకు పాత్రుడా, పరిశుద్ధ తండ్రి, పరలోకంలో నివాసం చేస్తున్న ప్రేమగల మా గొప్ప తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నా. మా తండ్రి, ఈరోజు గలతీ పుస్తకం నుంచి మా తండ్రి మీ యొక్క జ్ఞానాన్ని మేము చదవబోతుండగా మంచి వివేకం కలిగినటువంటి హృదయాన్ని ఇచ్చి మరి బోధించబడుతున్న సంగతులన్నింటినీ మేము అర్థం చేసుకోగలుగుతూ సాయం చేయగలని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి, మరి ఈరోజు లైవ్లోకి వచ్చి పాఠ్యాంశాలను వినబోతున్నటువంటి ప్రతి సహోదరులను కూడా పేరు పేరున దీవించగలని ప్రార్థన చేస్తూ, ఈ తరగతి అంతట్లో మీ యొక్క స్వాధీనంలో ఉంచుకొని మీరు మీకు మహిమకరంగా జరిగించుకోగలరని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే బ్రదర్. మనం గలతీ పుస్తకమును చదువుచున్నాము. 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు దయచేసి చదువుదాము. గలతీ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడలేదా? ఇది మాత్రమే మీ వలన తెలుసుకొన కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగురా. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా. ఇది నిజముగా వ్యర్థమగును. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. ఓకే. So the Galatians are turning away from Christ. గలతీయులు క్రీస్తును వదిలిపెట్టి తిరిగిపోతున్నారు. In verse 1 he asked who it was. Verse 1? In verse 1 he asked them who was it that tricked them. 1వ వచనంలో వారిని భ్రమపెట్టింది ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. They were not enticed to follow the law of Moses fully. మోషే ధర్మశాస్త్రాన్ని పూర్తిగా అనుసరించినట్లుగా వారు మరి వీరిని మోసగించలేదు. We'll see that the Jews themselves did not follow the law of Moses. యూదులు మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించలేకపోయారనే విషయాన్ని కూడా మనం చూడగలం. They were circumcising them. వారికి సున్నతి చేయిస్తూ వస్తున్నారు. This would make them Jews. Sorry? To make somebody a Jew, they had to be circumcised. ఓకే. వారు సున్నతి చేయటం ద్వారా ఒకరిని యూదునిగా తయారు చేయనట్లుగా అలాగ చేస్తున్నారు. Then the Jews would not have to answer to their brethren for fellowshipping with Gentiles. చూడండి, యూదులు అన్ని జనులతో సహవాసం చేయటం విషయమై ఏ మాత్రం కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం వారికి లేదు. So in verse 2 we saw the first argument here. ఇక్కడ 2వ వచనంలో మొదటి వాదము కనబడుచున్నది. He's arguing that they should not follow the law of Moses. వారు మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించట్లేదు అని చెప్పి ఆయన వారితో వాదిస్తున్నాడు. So how did they receive the Spirit in verse 2? 2వ వచనంలో వారు ఆత్మను ఎలాగ పొందారు? They did not get the works of the Spirit, the gifts of the Spirit by the works of the law. చూడండి, వారు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలంన ఆ యొక్క ఆత్మను పొందలేదు వారు. In verse 5 he's clear what gifts of the Spirit these were. చూడండి, ఈ యొక్క 5వ వచనంలో చూసినట్లయితే ఈ యొక్క మాటలను ఇచ్చినటువంటిది ఏంటి అనేటువంటి విషయాన్ని గురించి చెప్తున్నాడు. So who was it that ministered the Spirit to the Galatians? గలతీయులకు ఆత్మను గురించి అద్భుతములు చేయించినటువంటి వారు ఎవరు? And who was it that worked miracles among these Galatians? ఈ గలతీయుల మధ్యలో అద్భుతాలు చేసింది ఎవరు?
Were they happy to have these spiritual gifts? ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి వరాలను వారు పొందుట విషయంలో సంతోషంగా ఉన్నారా? They knew they did not get it by being circumcised. చూడండి, వారు సున్నతి పొందుట వలన ఈ యొక్క వరాలను పొందలేదనే విషయం వారికి తెలుసు. So Hebrews 2, హెబ్రీ 2వ అధ్యాయము 3 and 4. 3-4 వచనాలు. హెబ్రీ 2వ అధ్యాయము 3-4 వచనాలు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఓకే, So God bore witness to Moses by miracles. దేవుడు మోషేకి అద్భుతాల చేత సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. And he did the same with the prophets. అదేవిధంగా ప్రవక్తలకు కూడా ఆయన ఇచ్చి ఉన్నాడు. He bore witness to Jesus by miracles. అద్భుతముల చేతని యేసునకు కూడా ఆయన సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. He bore witness to the apostles by miracles. అద్భుతముల చేతనే అపోస్తులు కూడా సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. So what was God doing with the Galatians when he gave them miracles? చూడండి, గలతీయులకు ఆయన అద్భుతాలు ఇచ్చినప్పుడు వారికి ఏం చేసి ఉన్నాడు? And notice in verse 5. 5వ వచనం చదువుదాం. గలతీ 2:5, అదే 3:5. He says, the one who works miracles among you. మీ మధ్యలో అద్భుతములు చేయించువాడు అని అంటున్నాడు. So there's no question they had the gifts of the Holy Spirit. వారికి పరిశుద్ధాత్మ వరాలు ఉన్నవి అనటంలో సందేహం ఏమాత్రము లేదు. So how would the Galatians respond to this argument? ఈ యొక్క వాదమునకు గలతీయులు ఎలాగూ సమాధానం ఇచ్చి ఉన్నారు? They couldn't answer. వారు సమాధానమే చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నారు. There's no reason for them to get circumcised. వారు సున్నత పొందినట్లుగా ఏ మాత్రం కూడా కారణం లేదు. All right, now he turns to another argument. మరొక వాదానికి ఆయన తిప్పుకొనిస్తున్నాడు. And it'll involve Abraham through the rest of this chapter. చూడండి, ఈ యొక్క మిగతా అధ్యాయం అంతా కూడా అబ్రహాముని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. So we'll be seeing the Lord telling us about Abraham's faith. చూడండి, ఇక్కడ అబ్రహాం యొక్క విశ్వాసాన్ని గురించి ప్రభువు చెప్తున్నాడు. So in verse 2 he mentioned the hearing of faith. చూడండి, 2వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడంటే విశ్వాసంతో వినుట వలన పొందిదిరా అని చెప్తున్నాడు ఆయన. Verse 5 he mentions the hearing of faith. 5వ వచనంలో కూడా విశ్వాసం వలనే మీరు విన్నారు అని చెప్తున్నాడు. Let's read verse 6. 6వ వచనం చదువుదాము. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. Okay, so now Abraham's our example of believing God. చూడండి, అబ్రహాము దేవుని నమ్మే విషయంలో ఒక మంచి మాదిరిగా మనకున్నాడు. Now Abraham lived 400 years before the law. ధర్మశాస్త్రానికి ముందు 400 సంవత్సరాల ముందు కాలంలో అబ్రహాం జీవించాడు. So he was not made righteous by the law of Moses. అతడు మోషే ధర్మశాస్త్రం వలన నీతిమంతుడిగా తీర్చబడి ఉండలేదు. And the Israelites were children of Abraham. ఇశ్రాయేలీయులు అబ్రహాము యొక్క పిల్లలై ఉన్నారు. They inherited the land of Canaan because of Abraham. అబ్రహామును బట్టే వారు కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. So why does he mention Abraham here? ఇక్కడ అబ్రహామును ఎందుకు ఆయన చెప్తున్నాడు? Romans 4 tells us. రోమా 4వ అధ్యాయము దాని గురించి చెప్తున్నది. Let's read 11 and 12. 11 మరియు 12 వచనాలు చదువుదాము. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి యగునుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలనైన నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందెను. మరియు సున్నతి గల వారికి తండ్రి యగుటకు అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతను కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకున్న వారికి తండ్రి ఎగుటకు అతడు గుర్తు పొందెను. So Romans 4:11. రోమా 4:11 He
received the sign of circumcision because he was righteous. చూడండి, అతను నీతిగా ఎంచబడినందువలన మరి సున్నతి అనేటువంటి గుర్తును పొందాడు అని చెప్తున్నాడు. And the circumcision was the seal of his righteousness by faith. చూడండి, సున్నతి అనేది ఆయనకి విశ్వాసం వలన కలిగినటువంటి ఒక గుర్తుగా, అతని యొక్క నీతికి గుర్తుగా ఉన్నది అంటున్నాడు. Now, why does he mention here which he had being yet uncircumcised? అతను ఇంకనూ సున్నతి పొందక మునుపు అనేటువంటి పదాన్ని ఎందుకు ఆయన ఉపయోగించాడు ఇక్కడ? All right, he's going to be our father here in verse 12. 12వ వచనంలో ఆయన మనకు తండ్రి ఎగునట్లుగా అని చెప్తున్నాడు. And verse 11, he had that seal so he could be the father of all those that believe. చూడండి, ఆ యొక్క ముద్ర వలన ఆయన వలె విశ్వాసించి ప్రతి వారికి కూడా తండ్రి ఎగునట్లుగా అది పొందాడు. So we need to understand how Abraham is our father. అబ్రహాము ఎలాగూ మన యొక్క తండ్రి అయి ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. Jesus said you've only got one father. చూడండి, యేసు చెప్పాడు మీకు ఒకే తండ్రి ఉన్నాడని చెప్తున్నాడు, And that's God. అది దేవుడు. So then how can Abraham be our father? అప్పుడు అలాగైతే అబ్రహాము మనకి ఎలాగ తండ్రి అవుతాడు? Well, you have two different senses here. ఇక్కడ రెండు రకాలైనటువంటి మరి వివాదములు అంటే అర్థాలు ఉన్నాయి. God is the only father we have who chastens and trains us. చూడండి, దేవుడు మాత్రమే మనకు తండ్రి అయి ఉండి మనల్ని శిక్షించుటకును మనల్ని గద్దించుటకును మరి ఆయన ఆ యొక్క తండ్రిగా ఉన్నాడు. But we'll see Abraham is a father in a different way. చూడండి, అబ్రహాము మనకు వేరే అర్థంతో వేరే విధంతో తండ్రిగా ఉన్నాడనే విషయాన్ని మనం చూస్తాం. So verse 12, how is Abraham our father? 12వ వచనం ప్రకారం అబ్రహాము ఎలాగూ మనకు తండ్రి అయి ఉన్నాడు? If we walk in his steps of faith. మనము ఆయన యొక్క విశ్వాసపు అడుగుజాడల ప్రకారం నడిచినట్లయితే. But then he identifies which faith that is. ఆ యొక్క విశ్వాసం ఏమై ఉన్నది అనేటువంటి విషయాన్ని ఆయన గుర్తిస్తున్నాడు. That's the faith that he had before he was circumcised. ఆయన సున్నతి పొందక ముందుగా ఆయన కలిగినటువంటి విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. All right. Now later he's going to get a greater faith. తర్వాత ఆయన చాలా గొప్ప విశ్వాసాన్ని పొందుతున్నాడు. He was circumcised when he was 99. ఆయన 99 సంవత్సరాల వయసులో 99. Then he has a greater temptation when he's 112. చూడండి, ఆయనకి 112 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు చాలా గొప్ప విశ్వాసం ఆయనకున్నది. So now we're not going to be tested like Abraham was in killing our son. చూడండి, అబ్రహాము ఎలాగైతే శోధించబడి తన కుమారుని చంపడానికి మరి పరీక్షించబడ్డాడో అలాగే మనము ఆ విధంగా శోధించబడబోయేది లేదు. So we need to see his steps of faith before he was circumcised. అతను సున్నతి పొందక మునుపుగానే అతని యొక్క విశ్వాసపు అడుగుజాడల గురించి మనం చూడవలసిన అవసరం ఉన్నది. All right, Genesis 17:5, we see some of this faith. మొదటి ఆదికాండము 17:5లో ఆయన యొక్క అడుగుజాడలను మనం చూడగలము. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రి ఎగునట్లుగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడను. Okay, so that's why he's called Abraham instead of Abram. అబ్రాహాము అనేటువంటి పదానికి బదులుగా అబ్రహాము అని పిలిచి ఉన్నాడు. Because he's the father of many nations. ఆయన అనేక జనములకు తండ్రి అయి ఉన్నాడు. So of course God made him the father of many nations. చూడండి, దేవుడు ఆయన్ని అనేక జనములకు తండ్రినిగా చేసి ఉన్నాడు. And he says it's past tense, I've already done it. చూడండి, అది గతించిన కాలమై ఉన్నది, అది ముందుగానే జరిగింది కూడా. In Romans the 4th chapter, రోమా 4వ అధ్యాయము verse 17. 17వ వచనం. రోమా 4వ అధ్యాయం 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడనైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. ఓకే.
So notice it's past tense here in verse 17. 17వ వచనం ప్రకారం ఇది ఒక గతించినటువంటి కాలమై ఉన్నదనేటువంటి విషయాన్ని గమనించండి. All right, so he says in the last of the verse, వచనం చివరి భాగంలో ఆయన చెప్తున్నది ఏమిటంటే, he does call those things which are not as though they were. చూడండి, ఆ కార్యములన్నిటిని కూడా మరి నిన్ను గూర్చి అనేక జనములకు తండ్రి అయినట్లుగా నియమించి నేను రాయబడి ఉన్నది అంటున్నాడు. For example, with Joshua and Jericho, ఉదాహరణకి ఎరుకో పట్టణం విషయమైనటువంటి యెహోషువను గురించి he told Joshua, I have given you the city. ముందుగానే దేవుడు చెప్పాడు యెహోషువ తోటి, నేను నీకు ఆ యొక్క పట్టణాన్ని ఇచ్చితిని అని చెప్పన్నాడు. But the walls were still standing. ఇంకనూ ఆ యొక్క ఎరుకో గోడలు నిలిచే ఉన్నాయి, పడిపోలే. So when God makes a decision, it's going to come to pass. చూడండి, దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు అని అంటే అది నిశ్చయంగా జరుగుతుంది. So when he told Abraham, I've made you a father of many nations, was going to come to pass. చూడండి, దేవుడు అబ్రహాం చూసి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని చెప్పాడు కాబట్టి అది జరగబోతుంది అనేటువంటి విషయం అన్నమాట. All right, so why did he make him the father of many nations? ఎందుకు అబ్రహామును దేవుడు అనేక జనములకు తండ్రినిగా చేసి ఉన్నాడు? And how is he our father? ఆయన ఎలాగూ మనకు తండ్రి అయి ఉన్నాడు? John 8:39, we've read this. యోహాను 8:39 మనం చూడగలము. యోహాను 8:39. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహామనిది. యేసు, మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియలు చేతురు. So that's how we are children of Abraham. ఆ విధంగా మనం అబ్రహాము యొక్క పిల్లలమై ఉన్నాం. We're not born into his family. మనం అతని యొక్క సంతానంలో, అతని యొక్క కుటుంబంలో జన్మించలేదు. But we are his children if we do the work he did. చూడండి, ఆయన చేసిన క్రియలను మనం చేసినట్లయితే మనము ఆయన యొక్క సంతానమై, ఆయన యొక్క కుమారులమై ఉన్నాం. All right, then we need to find out the works of Abraham so we can walk in those steps. మనం అబ్రహాం యొక్క క్రియలను మరి చేస్తూ ఆయన యొక్క అడుగుజాడలు నడవాల్సినటువంటి వారమై ఉన్నాం. And we've already seen their steps of faith. విశ్వాసపు అడుగుజాడలు అనేటువంటి విషయాన్ని మనం ముందుగానే చూసి ఉన్నాము కూడా. Okay, so here in Romans 4:18, రోమ 4:18 వచనంలో, how did he become the father of many nations? ఆయన ఎలాగూ అనేక జనములకు తండ్రి అయి ఉన్నాడు. నీ సంతానం ఎలాగుండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. Okay, so he hoped against hope. ఆయన నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మి ఉన్నాడని చెప్తున్నాడు. What did that refer to? అది దేన్ని సూచిస్తుంది? Well, he was not able to have children physically. భూ సంబంధంగా అతనికి పిల్లలు కలిగేటువంటి అవకాశమే లేదు. But he believed that he would because of what God promised. దేవుడు ఆయనకు వాగ్దానం చేశాడు కాబట్టి దాన్ని నమ్మాడు. తాను సంతానం కలుగుతుందని చెప్పి నమ్మాడు. So humanly speaking, the promise was impossible. మానవ రీతిగా మాట్లాడితే ఆ యొక్క వాగ్దానం అనేది అసాధ్యమైనటువంటి వాగ్దానం. All right, we find Jesus testing the apostles in the same way. అదే విధానంలో యేసు అపోస్తలులను కూడా పరీక్షించి ఉన్నాడు. John 13. యోహాను సువార్త 13వ అధ్యాయము. Let's read verses 5 through 7. 5 నుంచి 7 వచనాలు. యోహాను 13వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు. యోహాను John 13, 5 to 7, right brother? Correct. ఓకే. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేసు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేస్తున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా. Okay, so is this the faith of Abraham? ఇది అబ్రహాం యొక్క విశ్వాసమేనా? Jesus told him, Peter, plainly in verse 7. 7వ వచనంలో యేసు పేతురుకు చాలా తేటగా చెప్పేశాడు. You don't know what I'm doing now.
నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో అది నీకు తెలియదు కానీ అని అన్నాడు. Well, he could see what Jesus was doing. యేసు ఏం చేస్తున్నాడు ఆయన చూసి ఉండగలడు. But no in the present tense is to understand. చూడండి అక్కడ In the perfect tense. చూడండి ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాలంలో ఎవరు కూడా అర్థం చేసుకోరు. So Peter did not understand. పేతురు కూడా దాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. Well, did Abraham understand everything God promised him? అప్పుడు దేవుడు కూడా అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానాలన్నింటినీ అర్థం చేసుకోగలిగి ఉన్నాడా? But Abraham immediately obeyed, understand or not. చూడండి అది అర్థమైనా కాకపోయినా కూడా అబ్రహాము వెంటనే లోబడ్డాడు. But Peter is arguing, పేతురు వాదిస్తున్నది ఏంటంటే, are you going to wash my feet? నీవు నా పాదాలు కడగబోతున్నావా? Then Jesus made him a promise. యేసు ఒక వాగ్దానం చేశాడు. Let me wash you now, you'll understand later. నేను నిన్ను కడగని ఆ తర్వాత నీకు అర్థమవుతుందని చెప్పి ప్రభువు చెప్పాడు. Then Peter responded, you'll never wash my feet. పేతురు ఏమని సమాధానం ఇచ్చాడంటే, ఎప్పటికి కూడా నీవు నా పాదాలు కడగరాదు అన్నాడు. So did Peter at this time have the faith of Abraham? అప్పుడు ఈ సమయంలో పేతురునకు అబ్రహాము యొక్క విశ్వాసం ఉన్నదా? But he could grow later and did. ఆయన తర్వాత ఎదిగి మరి అబ్రహాం లాంటి విశ్వాసాన్ని పొందగలిగాడు. And we may not have Abraham's faith now, but can we grow and get it? చూడండి మనము కూడా అబ్రహాము లాంటి విశ్వాసం ఇప్పుడు కలిగి ఉండకపోవచ్చు. ఒకవేళ మనం కూడా ఎదిగి పొందగలము. But we need to be able to see what that faith is. ఆ యొక్క విశ్వాసం ఏమై ఉన్నది అనే విషయాన్ని మనం చూడవలసిన అవసరం ఉన్నది. And that faith is described further in Romans 4. ఆ యొక్క విశ్వాసం అనేది 4వ అధ్యాయంలో రోమా 4వ అధ్యాయంలో చక్కగా చెప్పబడి ఉన్నది. 19 through 22. 19 నుంచి 22 వచనాల వరకు అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమనేట్టును శారా గర్భమును మృతతుల్యమనేట్టును ఆలోచించిన గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడిని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందెను. అందువలన అది అతనికి నీతిగా ఎంచబడెను. ఓకే, So here is Abraham now overcoming this temptation. ఇక్కడ అబ్రహాము ఆ యొక్క శోధనను జయించుకుంటూ వస్తున్నాడు. Now keep in mind, at first he did not overcome. గమనించాలి, మొట్టమొదటగా ఆయన జయించలేదు. He fell on his face and laughed. మొట్టమొదటిగా ఆయన నవ్వి అంటే తన యొక్క ముఖంలో నవ్వాడు దేవుడు చెప్పిన వెంటనే. And Sarah did the same thing. శారా కూడా నవ్వింది. But then the Lord gave him more evidence. దేవుడు ఎక్కువైనటువంటి సాక్ష్యాలు ఇచ్చిన తర్వాత And he repeated the promise. ఆ యొక్క వాగ్దానాన్ని మరలా ఆయన చెప్పడం జరిగింది. Okay, from then on in verse 19. 19వ వచనంలో అప్పటి నుంచి He would not consider his own body. తన యొక్క శరీరము మృతతుల్యమైంది అనే విషయం ఆయన ఆలోచించలే. Now men tell us today, if you're not willing to consider everything, you're being dishonest. చూడండి, మీరు సమస్తాన్ని ఆలోచించగలిగి ఉంటే మీరు యథార్థవంతులు కాకపోదురు. Well, that's not the way we overcome temptation. మనము శోధన జయించే విధము అలాంటిది కాదు. Satan is there to cause us to doubt. చూడండి, సాతానుడు అక్కడ ఉంటాడు, మనం సందేహించినట్లుగా అతను తయారు చేస్తుంటాడు మనల్ని. And he'll give us 100 arguments to make us doubt. దాన్ని సందేహించడానికి అనేకమైనటువంటి 100 ఆర్గ్యుమెంట్స్ మనం చేయగలం. But notice how Abraham overcame. చూడండి, అబ్రహాము ఎలాగూ వాటిని జయించగలిగాడో చూడండి. He refused to allow these thoughts of doubt to come into his mind. తన యొక్క మనసులోనికి ఈ సందేహాలు రాకుండానట్లుగా అతడు వాటిని తృణీకరించాడు. He would not consider his own body now dead. తన యొక్క శరీరం మృత్యులమైందని చెప్పి ఆయన ఆలోచించిన గాని He would not consider or did not consider the deadness of Sarah's womb. శారా యొక్క గర్భం కూడా మృత్యులమైందని చెప్పి కూడా ఆలోచించాడు గాని God made the promise, God would make it happen. దేవుడు వాగ్దానం చేశాడు, వాటిని నెరవేర్చుటకు సమర్థుడై ఉన్నాడు అనే విషయాన్ని నమ్మాడు. And that's what he said in verse 21. 21వ వచనంలో అదే ఆయన చెప్తున్నాడు.
So Abraham did not know how God would do it. దేవుడు దాన్ని ఎలాగూ చేయబోతున్నాడు అనేటువంటి విషయము అబ్రహాంకి తెలియదు. But verse 21, 21వ వచనంలో he was fully persuaded. పూర్తిగా విశ్వాసించి What God promised, he was able to do. దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడై ఉన్నాడని చెప్పి నమ్మాడు. God was able to give him a son. దేవుడు ఆయనకు ఒక కుమారుని ఇవ్వడానికి సమర్థుడని చెప్పి నమ్మాడు. Now, many today try to repeat this. అనేక మంది దీన్ని రిపీట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. And they apply it wrongly and quote it wrongly. చూడండి, దాన్ని తప్పుగా చెప్పుకుంటూ తప్పైన విధానంలో కోట్ చేస్తూ ఉంటారు. Today they say what he promised he will do. చూడండి, ఈరోజు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో ఆయన చేయబోతున్నాడు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. But what did Abraham see? అబ్రహాం ఇక్కడ ఏం చూశాడు? On God's part, God was able to do what he promised. దేవుని యొక్క భాగంలో దేవుడు తాను ఏమైతే వాగ్దానం చేశాడో దాన్ని చేయుటకు దేవుడు సమర్థుడై ఉన్నాడు. He didn't know how he would do it, but he was able to do it. అది ఎలా చేస్తాడనే విషయం ఆయనకు తెలియదు, కానీ ఖచ్చితంగా చేయగలడు. But would he do it? ఆయన చేయగలిగినా Well, there's a condition. అక్కడ ఒక నిబంధన ఉన్నది. Abraham had to do his part. అబ్రహాము తన యొక్క భాగాన్ని తను చేయవలసినటువంటి అవసరం ఉన్నది. So God made the promise, you'll have a son this time next year. చూడండి, దేవుడు అబ్రహామునికి వాగ్దానం చేశాడు, వచ్చే సంవత్సరం ఈ పాటికి నీకు ఒక కుమారుడు పుడతాడని చెప్పి దేవుడు చెప్పాడు. And if Abraham had doubted, would that promise have taken place? అప్పుడు ఆ యొక్క అబ్రహాము దాన్ని సందేహించినట్లయితే ఆ యొక్క వాగ్దానం జరుగుతుందా? Remember, James says, don't let that man think he'll receive anything of the Lord. అలాంటి సందేహించేటువంటి వాడు ప్రభు వలన తనకేమైనా దొరుకునని చెప్పి తలంచుకుని రాదు అని చెప్పి యాకోబులో చెప్తున్నాడు. So this is the faith of a little child. ఇది చిన్న బిడ్డను పోలినటువంటి ఒక విశ్వాసం అయినది అనేటువంటి విషయం గమనించాలి. The children don't understand, but they have full faith that what the parents said is true. చూడండి, పిల్లలకి అర్థం కాకపోయినప్పటికీ కూడా తల్లిదండ్రులు ఏమైతే చెప్తారో దాన్ని పూర్తిగా నమ్మేస్తారు. So because Abraham had this kind of faith, అబ్రహామునికి ఈ రకమైన విశ్వాసం ఉన్నందువలన verse 22, 22వ వచనము, then it was counted to him for righteousness. అది అందుచేత అతనికి నీతిగా ఎంచబడెను. All right, so Matthew 5:48. మత్తయి 5:48వ వచనము. Let's read that. మత్తయి 5:48వ వచనం చదవండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఓకే. So God gives a command, or Jesus gives a commandment here. దేవుడు ఇక్కడ యేసు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు ఇక్కడ. What do men say when they see this? చూడండి, మనుషుడు దీన్ని చూడాలంటే ఏం చేయవలసిన అవసరం ఉన్నది? I remember two teachers at Sunset that I talked to about this. దీన్ని గురించి నేను బోధించినటువంటి కార్యాన్ని సన్సెట్ స్కూల్ నుంచి ఇద్దరు టీచర్స్ చెప్పి ఉన్నారు. And one said, yes, that's great. ఒకతను చెప్పాడు దాంట్లో, అవును అది చాలా గొప్ప విషయము అని చెప్పన్నాడు. And the other one said, it's impossible. ఇంకొక అతను చెప్పాడు అది అసాధ్యమైనటువంటి కార్యము అని చెప్పాడు. But the one that said it's great changed one of the words. చూడండి, గొప్ప కార్యము అని చెప్పినటువంటి అతను ఉన్నాడే, అతను వెంటనే తన మాటలు మార్చుకున్నాడు. He changed the word perfect into mature. చూడండి, అతను ఏమని మార్చాడంటే ఇక్కడ సంపూర్ణమైనటువంటి పదాన్ని మెచ్యూరిటీ అంటే పరిపక్వం చెందుట అనేటువంటి దానికి మార్చుకున్నాడు. So children can be mature for their age and still be children. చూడండి, పిల్లలు ఒక సర్టెన్ ఏజ్ వయసు వచ్చిన తర్వాత పరిపక్వ అంటే మెచ్యూర్ అవుతారు. So mature is a relative word. It changes meaning. సారీ, mature is a relative word. It changes meaning depending on the context. చూడండి, ఈ యొక్క మెచ్యూరిటీ అనేటువంటి పదము ఆ యొక్క సారాంశాన్ని బట్టి పదం యొక్క అర్థం మారుతుంది. Like fruit is mature and is ready to eat. చూడండి, ఆహారము మెచ్యూర్ అయింది అనేటువంటి ఒక పదాన్ని మన వాక్యాన్ని ఉపయోగించామనుకో అది తినడానికి సిద్ధంగా ఉన్నదని అర్థం. So as a child begins to grow, he becomes more and more mature. చూడండి, ఒక బిడ్డ ఎదుగుతూ వచ్చినట్లయితే మెచ్యూరిటీ అయిందంటే ఆమె వయసులో ఎదుగుతుందని అర్థం. So we can be mature for our age. మన యొక్క వయసును బట్టి మనం మెచ్యూర్ కాగలం.
but a child is not mature as an adult is when the adult is mature. చూడండి, ఆ యొక్క బిడ్డ మరి మెచ్యూర్ కాకుండా పెద్ద వయసుకు వచ్చినప్పుడు అది మెచ్యూర్డ్ అవుతుంది. So he changed the word. ఆయన పదాన్ని మార్చేశాడు ఇక్కడ. And he was thrilled with the thought. ఆ యొక్క అంశంతో, ఆ యొక్క థాట్తో ఆయన చాలా ఆనందించాడు. But was he willing to obey the command of God? అయితే దేవుని యొక్క ఆజ్ఞకి అతను లోబట్టడానికి ఇష్టంగా ఉన్నాడా? No, he changed it. లేదు, అతను దాన్ని మార్చేశాడు ఆ పదాన్ని. And the other one said clearly he's not going to obey it because it's not possible. చూడండి, ఇంకొక టీచర్ చెప్పాడు, నేను పూర్తిగా దానికి లోబడను, ఎందుకంటే అది అసాధ్యమైనటువంటి కార్యము అని చెప్పేశాడు. So is this the faith of Abraham? ఇది అబ్రహాము యొక్క విశ్వాసం పోలినటువంటి విశ్వాసం వారిది. Look in Genesis 17:1. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆదికాండం 17:1. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడివై ఉండుము. So he gave the very same command to Abraham he gives to us. చూడండి, అబ్రహాముకి ఏ విధమైన ఆజ్ఞను ఆయన ఇచ్చాడో అదే ఆజ్ఞను మనకు కూడా ఆయన ఇచ్చాడు. Hebrews the 6th chapter, did Abraham become perfect? చూడండి, అబ్రహాము మరి సంపూర్ణ కాగలిగాడా? ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం చదువుతాం. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం. Let's read Hebrews 6:12 through 15. ఎబ్రీ 6వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు. 12 నుంచి చివరికి. మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకే కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవానితోడు అని ప్రమాణం చేయలేకపోయాను గనుక తనతోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలం పొందెను. ఓకే. So when did Abraham obtain the promise? అబ్రహాము ఎప్పుడు ఆ యొక్క వాగ్దానాన్ని పొందాడు? It's clear in verse 15. 15వ వచనంలో చాలా తేటగా ఉన్నది. After he patiently endured. ఆ యొక్క అతడు ఓర్పుతో సహించిన తర్వాత అని చెప్పబడింది. So before he got the promise, he had something to do. చూడండి, అది ఈ వాగ్దానాన్ని పొందక ముందుగా ఆయన చేయవలసినటువంటిది ఏదో ఒకటి ఉన్నది. God made a covenant. దేవుడు ఒక నిబంధనను చేయవలసినటువంటి అవసరం ఉన్నది. So Abraham was convinced that if he kept his part of the covenant, then God would be able to do his part. చూడండి, అబ్రహాము ఏ విధంగా ఒప్పించబడ్డాడంటే, అబ్రహాము తన యొక్క భాగాన్ని తాను చేస్తే దేవుడు తన యొక్క భాగాన్ని తాను చేస్తానని చెప్పి ఒప్పించబడ్డాడు. Then what about these ones that say what he promised he will do? చూడండి, ఆయన వాగ్దానం చేశాడు, ఆయన చేస్తాడు, నెరవేరుస్తాడని చెప్పి అన్నింటి వాని గురించి ఏంటి? They don't understand. వారికి అది అర్థం కాలే. We have a covenant. మనకు ఒక నిబంధన ఉన్నది. And if we do our part of the covenant, then God will do his. మనము మన భాగాన్ని చేస్తే దేవుడు తన యొక్క భాగాన్ని ఆయన చేస్తాడు. But if we follow in Abraham's steps in verse 15, 15వ వచనంలో మనం అబ్రహాము యొక్క అడుగుజాడలను అనుసరించినట్లయితే what will we do? మనం ఏం చేస్తాము? We will patiently endure and obey his command. మన ఓర్పుతో సహించి ఆయన యొక్క మరి వాగ్దానాన్ని పొందుతాం. Then when we keep our part of the covenant, God will keep his. మన యొక్క భాగాన్ని మనము నెరవేరిస్తే దేవుడు తన భాగాన్ని ఆయన నెరవేరుస్తాడు. Hebrews the 11th chapter. ఎబ్రీ 11వ అధ్యాయము verse 17 to 19. 17 నుంచి 19 వచనాలు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకును దేవుడు శక్తిమంతుడని
వాడై తన ఏకైక కుమారుణ్ణి అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. ఓకే. So God promised that his Abraham's seed would come through Isaac. చూడండి, దేవుడు అబ్రహాము యొక్క సంతానం అనేది ఇస్సాకు ద్వారా వస్తుందని చెప్పి వాగ్దానం చేశాడు. So Isaac is 12. Does he have any seed? చూడండి, అబ్రహామునకు అదే ఇస్సాకునకు Isaac is 12. ఇస్సాకు 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయనకి ఇంకా మరి సంతానం రాలేదు. He's got no children at this point. ఈ సమయంలో మరి ఇస్సాకు 12 సంవత్సరాల వయసు అప్పుడు అతనికి పిల్లలు లేరు. So if Abraham killed him, అబ్రహాం he అతను wouldn't have any seed. చూడండి, అబ్రహాం అతను చంపితే అతని యొక్క సంతానం ఎలాగొస్తుంది? So it's an impossible commandment. ఇది ఒక అసాధ్యమైనటువంటి ఆజ్ఞ. But ఆయనను Abraham believed that God would fulfill his promise. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చగలడని చెప్పి అబ్రహాం పూర్తిగా నమ్మాడు. And so the only thing Abraham could think of, చూడండి, అబ్రహాము ఆలోచించగలిగేటువంటి ఒకే ఒక కార్యము, I kill him, God can raise him up from the dead. నేను ఇతను చంపినా గానీ దేవుడు మృతుల్లో నుంచి అతను లేపగలడు అని చెప్పి నమ్మాడు. So what was in Abraham's mind? అబ్రహాం యొక్క మనసు ఏమై ఉన్నది? He did not know how God would fulfill his promise, దేవుడు తన యొక్క వాగ్దానాన్ని ఎలాగ నెరవేర్స్తాడనే విషయం అతనికి తెలియలేదు. but he fully believed that God would fulfill his promise. దేవుడు తన యొక్క వాగ్దానాన్ని నెరవేర్చగలడని చెప్పి పూర్తిగా నమ్మాడు అతను. So had Abraham ever seen any miracles before? అబ్రహాము ఏమైనా అంతకు ముందుగా అద్భుతాలు చూశాడా ఇక్కడ? Not that's recorded. ఇక్కడ మనకు తెలిసినంత వరకు రికార్డ్ చేయబడి ఏమీ లేవు. So he was able to do what with men is impossible. చూడండి, మనుషులకి అసాధ్యమైనటువంటి కార్యాలను ఆయన చేయగలడు. So Abraham fully trusted God. పూర్తిగా అబ్రహాము దేవుని నమ్మాడు. So this is the faith of a little child. ఇది ఒక పసిబిడ్డ యొక్క అంటే చిన్నపిల్లల యొక్క విశ్వాసమైనది. We believe exactly what is said and don't change it even a letter. చూడండి, మనం దేవుడు ఏం చెప్పాడో దాన్ని పూర్తిగా నమ్మి దాంట్లో ఒక అక్షరాన్ని కూడా మనం మార్చకుండా ఉండాలి. So when the world says I believe, is this the kind of faith they have? లోకస్తులు మేము నమ్ముతున్నాము అని చెప్పంటున్నారు అన్నప్పుడు అబ్రహాము కలిగినటువంటి విశ్వాసమే వారు కలిగి ఉండి చెప్తున్నారు ఆ మాటని? Not in any way. ఏ విధంగా కూడా వారు అలాగ లేరు. Some examples. ఉదాహరణకి, What happens when we tell the world that we're supposed to be baptized for remission of sins? చూడండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి అని చెప్పి మనం లోకస్తులకు చెప్తే ఏమవుతుంది? What does the world say? లోకస్తులు ఏం చెప్తారు? When we say we should take the Lord's Supper every Sunday, what does the world say? అప్పుడు ప్రతి ఆదివారమున ప్రభురాత్రి భోజనము తీసుకుంటున్నామేమో అని చెప్పంటే లోకస్తులు ఏం చెప్తారు? When we say we shouldn't add to the Word of God or take from it, what does the world say? మనము దేవుని యొక్క వాక్యంతో ఒకటి కలపటం కానీ ఒకటి తీసివేయటం కానీ చేయకూడదని చెప్పి అన్నప్పుడు లోకస్తులు ఏం చెప్తున్నారు? What about this scripture? What does the world say when Jesus says be perfect? సంపూర్ణులై ఉండండి అని చెప్పి యేసు చెప్పినటువంటి మాటకి లోకస్తులు ఏం చెప్తున్నారు? So the world does not have the faith of Abraham. అబ్రహాము కలిగినటువంటి విశ్వాసాన్ని లోకస్తులు కలిగి ఉండలేదు. Now many believe Jesus died, was buried, and was raised again. చూడండి, అనేక మంది యేసు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు అనే విషయాన్ని నమ్ముతారు. So they say, okay, I believe. నేను నమ్ముతున్నాను అంటారు వాళ్ళు. But is that the faith of Abraham? అలాంటి విశ్వాసమే అబ్రహాం కలిగి ఉన్నాడా? They're not going to obey the commands of God. వారు దేవుని యొక్క సంకల్పానికి ఆజ్ఞలకు వారు లోబడబోవట్లేదు. Genesis 18, we see the example of Abraham's faith. చూడండి, అబ్రహాం యొక్క విశ్వాసాన్ని గురించి ఇక్కడ ఆదికాండం 18వ అధ్యాయంలో మనం చూడగలము. Verse 19. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను. ఓకే. So Abraham's faith included doing what God said. చూడండి, అబ్రహాం యొక్క విశ్వాసం ఏంటంటే దేవుడు ఏం చెప్తున్నాడో దానిని తెలుసుకోవటం కూడా అయి ఉన్నది. And not only
only did he do what God said, but he taught his family to do what God said. అబ్రహాము దేవుడు ఏం చెప్పాడో దాన్ని చేయటం మాత్రమే కాకుండా తన కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా దాన్ని అనుసరించవాలని చెప్పి వారికి బోధించాడు. And not just his children, ఆయన యొక్క పిల్లలు మాత్రమే కాదు, he taught his household. అతని యొక్క కుటుంబీకులందరూ కూడా అందరికి కూడా బోధించాడు. ఓకే, Abraham, his children, and his household all kept the way of the Lord. చూడండి, అబ్రహామును అతని యొక్క పిల్లలను అతని ఇంటి వారందరూ కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని గైకొన్నారు. They obeyed God's commands, వారు దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడ్డారు, and they followed God's judgment. దేవుని యొక్క తీర్పులు వారు అనుసరించారు. So when we tell the world you need to be baptized for remission of sins, చూడండి, లోకస్తులతో మీరు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలని చెప్పినప్పుడు do they have a living faith or a dead faith? వారికి జీవం కలిగినటువంటి విశ్వాసం ఉన్నదా లేకపోతే మృతమైనటువంటి విశ్వాసం ఉన్నదా? James 2:19. యాకోబు 2:19 Let's read that. చదువుదాము. యాకోబు 2:19. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. ఓకే, The devils have an intellectual faith. చూడండి, దెయ్యములకు కూడా మరి ఆ యొక్క ఆ విశ్వాసం అనేది ఉన్నది. They know what God is doing. They know the what's happened in history. చూడండి, చరిత్రలో మరి దెయ్యముల విషయమై ఏం జరిగింది అనే విషయాన్ని మనం చదవగలము. But do they have God's kind of faith or Abraham's kind of faith? చూడండి, దేవుని సంబంధించిన లేదా అబ్రహాము ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు అలాంటి విశ్వాసాన్ని దెయ్యాలు కలిగి ఉన్నాయా? If they don't have an obedient faith, it's a dead faith. చూడండి, దెయ్యములకు విధేయతతో కూడినటువంటి విశ్వాసం లేదు, కానీ మృతమైనటువంటి విశ్వాసము వాటికున్నది. And that's from verse 24. అది 24వ వచనంలో చెప్పబడి ఉన్నది. మనుష్యుడు Say, I believe in. Go ahead. మనుష్యుడు విశ్వాసం వలన మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడినని మీరు దీని వలన గ్రహించితిరి. So many say, I believe in Jesus Christ. I believe Jesus is the Christ. యేసు క్రీస్తు అయి ఉన్నాడని చెప్పి నేను నమ్ముతున్నానని చెప్పి అనేక మంది చెప్తున్నారు. But they're not willing to do what he said. ఆయన ఏం చెప్పాడు అంటే, యేసు క్రీస్తు ఏం చెప్పాడు దాన్ని చేయడానికి వారు ఇష్టపడలేదు. Is their faith alive or dead? అలాంటి వారి యొక్క విశ్వాసం మృతమైందా లేదా జీవం కలిగిందా? Verse 21. 21వ వచనంలో, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? So Abraham's faith was a living faith. అబ్రహాము యొక్క విశ్వాసం అనేది జీవం కలిగినటువంటి విశ్వాసమై ఉన్నది. So if we have Abraham's kind of faith, what kind of faith will we have? మనకు అబ్రహాముకు కలిగినటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నట్లయితే మనకున్నటువంటి విశ్వాసం ఏ రకమైనటువంటి విశ్వాసం అయి ఉంటుంది? Whatever God commands us to do, we'll not only believe it, but we'll do it. చూడండి, దేవుడు ఏమైతే చెప్పాడో చెప్పిన దాన్ని మనం నమ్మటం మాత్రమే కాకుండా దాన్ని ఖచ్చితంగా మనం చేస్తాం. Remember Matthew 19, మత్తయి 19వ అధ్యాయం గుర్తుందా? 25 and 26. 25 నుంచి 26 వచనాలు. మత్తయి 19. 25-26. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమని చెప్పెను. ఓకే, So did the apostles here have the faith of Abraham? అపోస్తులకు అబ్రహాము కలిగినటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారా? They didn't believe what he said. ఆయన ఏం చెప్పాడో దాన్ని వారు నమ్మలే. And they're saying, if what you say is true, then who can be saved? చూడండి, నువ్వు చెప్పేది రైటే, కానీ ఎవరన్నా రక్షణ పొందగలరు అని అడిగారు వారు. So they needed just to say, okay, that's true. వారు ఏం చెప్పాలంటే, అవును అది రైట్, సత్యమేం చెప్పి వారు చెప్పాలి. Well, they had to grow, వారు ఎదగవలసినటువంటి అవసరం ఉన్నది, and we have to grow. మనమును ఎదగవలసినటువంటి అవసరం ఉన్నది. So whatever God says or commands us to do, we need to do it.
దేవుడు ఏమైతే చేయమని చెప్పి మనకు ఆజ్ఞాపించాడో దాన్ని మనం ఖచ్చితంగా చేయవలసినటువంటి వారమై ఉన్నాం. And whatever God says, we need to believe it. దేవుడు ఏమైతే చెప్పాడో దాన్ని మనం నమ్మి తీరాల్సినటువంటి వారమై ఉన్నాం. Okay, we need the faith of Abraham. మనం అబ్రహాము కలిగినటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. Lord willing, we can continue tomorrow. ప్రభు చిత్తమైతే మనం మండే రైట్ కదా, On Monday, yeah, you're right. ప్రభు చిత్తమైతే సోమవారం మనం చూద్దాము. Okay. Okay. Should we pray? ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధ తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మా తండ్రి అద్భుతమైనటువంటి వాక్యాలను మరి దూర ప్రాంతం నుంచి మాకు బోధించినటువంటి మీ దాసులను సహోదరులు డెనిస్ జాన్సన్ గారిని మీరు ఆశీర్వదించండి. అలాగే వారి కుటుంబాన్ని, వారి యొక్క సేవను, వారికి కావాల్సినటువంటి సమస్త విధమైన ఆరోగ్యాన్ని మీరు దయచేసి మా తండ్రి వారిని బలపరిచి ఇటు సత్యాలను ఎంతో మందికి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి చేరగలుగుటకు మీరు ఆయన వాడుకోగలని ప్రార్థన చేస్తున్నాం. అట్టి మరి సత్యములో భాగం పంచుకొని ఆ సత్యాన్ని ఇతరులకు అందించగలిగేటువంటి మరి భాగ్యాన్ని మీ దాసుని నాకు కూడా ఇచ్చినందుకే స్తోత్రాలు. ప్రత్యేకంగా మా తండ్రి ఇటు సత్యాలను వినుచున్నటువంటి తర్వాత కూడా వినబోతున్నటువంటి మా ప్రియమైన సహోదరులందరినీ మీరు ఆశీర్వదించండి. మేమందరం కూడా నేర్చుకుని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని వారిని పోలి సంపూర్ణులగుటకు సాయం చేయగలని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి మరి సహోదరులు ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని దీవించండి. మరి కరోనా అనేటువంటి మహమ్మారి మా తండ్రి ప్రపంచాన్ని ఉనికిస్తూ ఉన్నది. ఇట్టి ప్రపంచమును మా తండ్రి మీరు విడుదల చేయండి. మా తండ్రి అట్టి మహమ్మారి నుంచి మాకు స్వాతంత్ర్యాన్ని దయచేయగలని ప్రార్థన చేస్తున్నాం. మరి మా తండ్రి ప్రత్యేకంగా మరి ఇట్టి తరగతులను మేము ఎన్నో దినాల పాటు మరి జరిగించినట్లు మంచి ఆరోగ్యమును బలంతో నింపగలని ప్రార్థన చేస్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందగలను యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు బ్రదర్. Okay.